తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడు కోలా దిలీప్ కుమార్ను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను ఏఎస్పీ రవి మనోహరాచారి మీడియాకు వివరించారు. నిందితుడు మైనర్ బాలిక చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాల తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామంలో కోలా దిలీప్ కుమార్ అనేటువంటి వ్యక్తి తీసుకుంటున్నది. కోలా దిలీప్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఆ మైనర్ బాలిక కుటుంబంతో పరిచయం పెంచుకొని గత 6 నెలలుగా ఆ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తుండడం వల్ల వాళ్ళ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రేమించకపోతే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని ఇలా బెదిరించడం వల్ల ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టడం జరిగింది. దీంట్లో ముద్దాయిని అరెస్ట్ చేసి చూశారు. ముద్దాయిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిని కోర్టుకు తీసుకెళ్ళడం జరుగుతుంది, కోర్టును ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మైనర్ అమ్మాయిలు ముఖ్యంగా అందులో ఈ ముద్దాయికి పెళ్ళి కూడా అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత భార్యను డిస్కార్డ్ చేసి మళ్ళీ ఇంకొకరు ఎంతబడి ఇలా కాబట్టి ఎవరైనా సరే మైనర్ బాలికల మీద ఎటువంటి అఘాయిత్యాలు చేసినా, ఇలా ప్రేమ పేరుతో వేధించినా కూడా తప్పనిసరిగా వాళ్ళందరి మీద కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాం. వాళ్ళ భద్రతకు సంబంధించి చర్యలన్నీ తీసుకుంటాం. అదేవిధంగా దీన్ని సమాజం కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కానీ, గ్రామస్తులు కానీ, గ్రామ పెద్దలు కానీ కొంత ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి వ్యక్తులను ఏం చేయాలి, ఏం సంగతిని చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇలా ఇంకొక ఎవరు ఏ వ్యక్తి అయినా కూడా మైనర్ అమ్మాయిల మీద ఇలా ప్రేమ పేరుతో వేధించినా, ప్రేమ పేరుతో అఘాయిత్యాలు చేసినా కూడా ఖచ్చితంగా పీడీ యాక్ట్ ప్రపోజల్స్ పీడీ యాక్ట్ ఇంపోజ్ చేస్తాం. వాళ్ళ మీద మళ్ళీ తప్పనిసరి కోర్టుకు, జైలుకు కూడా పంపుతాం. మా ఎస్పీ గారి కూడా ఈ విషయంలో చాలా కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పారు. ఈ మైనర్ అమ్మాయిల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ నిబద్ధతతో పనిచేస్తుంది. తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా ఇప్పుడు 6 నెలలుగా ఆ అమ్మాయిని వెంటపడుతుంటే మరి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఈ ఒక్కటే కేసు అని కాదు, జనరల్గా తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్కి ఎన్ని గంటలకు పోతున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి సెల్ ఫోన్ ఉందా లేదా, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద కూడా ఉంది. కేవలం సమాజం మీద వదిలేస్తాం, చట్టం మేరకు వదిలేస్తామంటే కష్టం. స్కూల్లో టీచర్స్ కూడా ఇప్పుడు ఈ స్కూల్కి వెళ్తుంది, స్కూల్లో అమ్మాయిల ప్రవర్తనను కూడా అక్కడ ఉండే లేడీ టీచర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ గమనిస్తూ ఉండాలి. అమ్మాయి ఎటువంటి పక్కదారి పట్టుపోతుందా, ఏం పోతుందా అనేటువంటి దాని మీద. సో కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో దీన్ని కొంచెం కఠినంగా ఉన్నా పర్వాలేదు, ఏం పంపలేమంటుకొని ఏదో కఠినంగా ఉంటే ఏదో అయిపోతుంది అనేటువంటిది ఏదో చెప్తారు కదా, మొక్కై వంగంది మానే వంగుతుందా అనేటువంటి సామెత మనకు ఉన్నటువంటిది. అది మనం పెట్టింది కాదు, పెద్దవాళ్ళు పెట్టింది. కాబట్టి చిన్నప్పుడే పిల్లల్ని సక్రమంగా ఒక డిసిప్లిన్గా క్రమశిక్షణతో పెంచి ఇటువంటి పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి, ఈ కాల పరిస్థితులు అన్నీ మీరు చూస్తున్నారు, సమాజం ఎలా ఉంది అని సంగతి చూస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆ బాధ్యతతో మెలగాలి. 100% ఇటువంటి నేరాలు ఎవరైనా పాల్పడితే మా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు డెఫినెట్గా ఫస్ట్ రౌడీ షీటు, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాం. తర్వాత మరొక్కసారి నేరం చేస్తే పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్స్ పంపుతాం. ఖచ్చితంగా జైలుకు పంపుతాం. దీనిలో ఎటువంటి ఆలోచన లేదు. కాబట్టి తల్లిదండ్రులకు మా విజ్ఞప్తి, టీచర్స్కి కూడా మా విజ్ఞప్తి, దయచేసి పిల్లల్ని గమనించండి. మీ స్కూల్లో ఉన్నంత వరకు మీ స్కూల్లో మీరు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం సంగతి, ఫోన్లు ఉన్నాయా లేవా కొంచెం గమనించండి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మైనర్ అమ్మాయిలకు ఫోన్లు కొనిచ్చి వాళ్ళకి ఏదో ఫోన్ ఇచ్చి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియకుండా ఆఖరికి ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు తలబాదుకుంటే ప్రయోజనం లేదు. చెప్తారే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఏదో అంటారు కదా, అలా కాకుండా ముందే పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా చూడాలి. వాళ్ళ పిల్లలకు డిసిప్లిన్ నేర్పించాల్సిన బాధ్యత మొట్టమొదట తల్లిదండ్రులకే. థ్యాంక్ యూ.